హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి ఏమేమి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు అయితే చూసేయండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ వీడియో తీయాల్సి వచ్చిందో. ఫస్ట్ అయితే నా పేరు పి లక్ష్మీదేవి. మన ఛానల్ నేమ్ వచ్చేసి పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్. పిఎల్ఏ అంటే ఏంటి అని అంటారేమో, మీకంటే ముందుగానే నేనే చెప్పేస్తాను. పి అంటే మా ఇంటి పేరులో మొదటి అక్షరము, పోలా అంటే నేను ఫస్ట్ పి లెటర్ తీసుకున్నాను. ఎల్ అంటే నా పేరులో మొదటి లెటర్ అయితే తీసుకున్నాను. ఏ అంటే మా ఆయన నేమ్లో నుంచి మొదటి లెటర్ అయితే తీసుకున్నాను. టోటల్గా పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ అయితే నేను ఛానల్ నేమ్ అయితే పెట్టుకున్నాను. వ్లాగ్స్ అన్నీ ఎందుకు పెట్టానంటే, వ్లాగ్స్ అన్నీ పెడితే ఒకటి కాకుండా ఇంకా ఏమైనా మనం ఒక్కటేలాగా చేయకోకుండా ఇంకా ఏవైనా పెట్టచ్చు అన్న ఉద్దేశంతో పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ అయితే పెట్టేశాను. నేను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాను కాబట్టి అది కూడా తెలుగు అని మెన్షన్ చేశాను ఛానల్ నేమ్లో, పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ అని. ఇలా అయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్. నాకు ఈ నేమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా క్విక్ అయింది. అంటే నాకెందుకో ఈ ఛానల్ ఇలా నేమ్ పెట్టడము బాగా అనిపించింది పాజిటివ్గా. ఇలా అయితే నేను పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ అని ఛానల్ నేమ్ అయితే పెట్టేసుకున్నాను. నేను యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి మే 16th అయితే ఓపెన్ చేశాను. మే, జూన్, జూలై, ఆగస్టు 16th 3 months అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు సబ్స్క్రైబర్స్ నేను ఛానల్ ఓపెన్ చేసి ఒక 2-3 days అయితే ఎవరు సబ్స్క్రైబర్స్ రాలేదు. అలా అని నేను రిలేటివ్స్ కూడా ఎవరికి షేర్ చేయలేదు లింకు. ఓన్లీ నాకు ఇంకొక మొబైల్ ఉంటుంది, ఆ డివైస్ అండ్ మా ఆయన మొబైలు 2 అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంకా 2-3 days ఉన్న తర్వాత ఒక 11 members అయితే వచ్చారు సబ్స్క్రైబర్స్. తర్వాత 11 members ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక నైటు తెల్లవారి చూస్తే మార్నింగు సడన్లీ 22 members అయితే పెరిగారు. అప్పుడు అనిపించింది నాకు, మనం చేసే పనిని బట్టి, అంటే మనం ఇచ్చే కంటెంట్ని బట్టి సబ్స్క్రైబర్స్ వస్తారు. మనము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది పర్ఫెక్ట్గా నీట్గా మాట్లాడి నీట్గా చేసి, అలాగే గ్యాప్ ఇవ్వకోకుండా రోజు మనం కంటెంట్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనిపించింది. 22 members వన్ డే మార్నింగ్ అయ్యారు ఫాస్ట్గా. ఆ రోజే అసలు నిమిషాల మీద సబ్స్క్రైబర్స్ టక్క 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 పెరిగిపోతున్నారు. ఒక్కరోజు అయితే 100 members వచ్చారు. ఇంకా అలా అలా పెరుగుతూ పోయారు. అంటే ఒక 4-5 days సబ్స్క్రైబర్స్ బాగా ఫాస్ట్గా పెరుగుతున్నారు నా ఛానల్లో. మళ్ళీ ఒక 4-5 days వరకు స్లో అయిపోతున్నారు. ఇలానే అవుతుంది బహుశా, అంటే మేబీ అలానే ఉంటుందేమో, నాకు తెలీదు. నేనైతే కన్సిస్టెన్స్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా. ఒక్కరోజు కూడా, అంటే ఒక్కరోజు ఒక 2 days అలా మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇచ్చాను రండి. అది ఎందుకంటే చూద్దాము ఎలా గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుంది, గ్యాప్ ఇవ్వకోకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఏంటంటే నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూశాను, ఒక రోజన్నా గ్యాప్ ఇవ్వండి, మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో అది ముందుకు వెళ్ళాలంటే, వ్యూస్ రావాలంటే ఒక రోజన్నా గ్యాప్ ఇవ్వాలి, అలా చూడాలి అని అన్నమాట ఎక్కడో నేను విన్నాను. అందుకని అలా అయితే గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చినా పర్లేదు, గ్యాప్ ఇచ్చినందుకు ఆ రిజల్ట్ అయితే ఉంది. నేనైతే ఎక్కడ వీడియోస్ గ్యాప్ ఇవ్వకోకుండా కన్సిస్టెన్సీగా ఇప్పటిదాకా మే 16th నుంచి ఈరోజు ఆగస్టు 10 అనుకుంటా, ఈ రోజు వరకు వీడియోస్ అయితే
ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా డ్రాప్ అవ్వకోకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి 5000 ప్లస్. ఈరోజు నేను చూడలేదు, మేబీ సబ్స్క్రైబర్స్ కౌంటు 5000 ప్లస్ అయితే ఉన్నారు. 5108 ఎంతో ఉన్నారు ఈ రోజుకి. అలా అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోయారు. నేను ఇచ్చే కంటెంట్ ఏంటంటే నాకు మగ్గం వర్క్ వస్తుంది ప్లస్ టాజిల్స్, ఈ రెండిటి మీద నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నాను. అందుకనే పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ అని ఛానల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పటిదాకా నేను టాజిల్స్ 90% టాజిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక 10% కొద్దిగా కుకింగ్ వీడియోస్, మగ్గం వర్క్ కుట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక మీదట మగ్గం వర్క్ కుట్లు కూడా 1 by 1 స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే చేస్తాను. ఇలా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్, వీటిలో ఈ సబ్స్క్రైబర్ మెంబర్లో ఒకే ఒక్క వీడియోకి 14 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ వీడియో ఏంటి, నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన కంటెంట్ ఏంటి, ఎలా వచ్చారు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అని నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా నేను మీకు ప్రూఫ్స్తో సహా స్క్రీన్ రికార్డర్ చేస్తాను ఆ వీడియో గురించి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో ఆ ఒకే ఒక్క వీడియో ప్లస్ సబ్స్క్రైబర్స్, ఆ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇలా పూర్తిగా స్క్రీన్ రికార్డర్ తీసి ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా మనకు 5000 సబ్స్క్రైబర్స్ అయితే ప్లస్ రావడం అయితే జరిగింది ఈ రోజుకి. ఇంకా నేనైతే చాలా పాజిటివ్గా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంత త్వరగా 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అవుతారని అనుకోలేదు. అంటే నాకు కొంచెం మొహమాటం అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అలా ఫస్ట్ ఒక 1 వీక్ దాకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అంటే మన ఫేస్ ఎదురుగా పర్సన్స్ లేకపోయినా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి భలే సిగ్గు అనిపించేది. అలా ఇలా ఉంటే కాదు, మనం గట్టిగా ఉండాల్సిందే అని కొద్దిగా అయితే చేంజ్ అవ్వుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే బాగా ఇవ్వగలను. నేను వీడియోస్ ఎలా తీస్తాను, ఏ మొబైల్ వాడుతున్నాను, ఒకవేళ వీడియోస్ తీసి ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నాను, వాయిస్ ఓవరు ఎలా ఇస్తున్నాను, ఇవన్నీ ముందు వీడియోస్లో స్టెప్ బై స్టెప్ నేను ఎలా అయితే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నానో అదన్నీ స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను అప్లోడ్ చేసే వీడియోస్కి నాకు వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి. అంటే 20Kకి ఎక్కడ తగ్గకోకుండా అయితే వస్తున్నాయి. బట్ స్టార్టింగ్లోనే ఒక 1 వీక్ తర్వాత అలానే వచ్చాయి. ఇప్పుడు ఇంకా పెరిగాయి కూడా. నాకు మతికిలేదు ఇప్పుడు ఏ వీడియోకి ఎన్ని లక్షల మంది ఉన్నారో కూడా మతికిలేదు. అలా అయితే మనకు వ్యూస్, సబ్స్క్రైబర్స్, అలాగే నేను పెట్టే వీడియోస్కి చాలా అంటే చాలా పాజిటివ్గా సబ్స్క్రైబర్స్ కామెంట్ అయితే పెడుతున్నారు. నాకు ఆ ఒక్క కామెంట్స్ చూసినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కూడా ఇలా సోషల్ మీడియాలోకి వచ్చాము అంటే నేను ఎలా అనుకున్నానంటే ఎలా నెగిటివ్ కామెంట్స్ ఎలా పెడతారో ఏంటో, మనము ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసినా ఇందులో ఉంటామా డ్రాప్ అయిపోతామా అనిపించింది. అలా ఏమీ లేదు, ఎవ్వరూ భయపడకూడదు. మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీదనే వీడియోస్ బాగా క్లారిటీగా, నీట్గా, పర్ఫెక్ట్గా, ఎక్కడ జంకకుండా వాయిస్ ఓవరు మీకు వచ్చిన కాడికి ఇస్తూ ఉండండి. అదే అలవాటు అయిపోతుంది. మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే ఎలాంటి భయము లేకోకుండా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. ఏం భయం అన్నది ఏం పెట్టుకోవద్దు. సోషల్ మీడియా కదా ఎలా ఏంటి అని అలా ఏముండదు. ఎవరికి వచ్చిన టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అలా అయితే నా ఛానల్ ఇప్పుడు ముందుకెళ్తూ ఉంది. మరి 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, మీ ఛానల్ ఇంకా మానిటరైజేషన్ కాలేదా అంటారేమో. 1000 మందే కదా మానిటరైజేషన్కి అంటారు ఏమో. అంటే నేను షార్ట్ వీడియోస్ ద్వారా మానిటరైజేషన్ చేసుకోవాలనుకున్నాను. అలానే
1 మంత్ వరకు షార్ట్ వీడియోస్ బాగా అప్లోడ్ చేశాను. వ్యూస్ కూడా నాకు బాగా ల్యాక్స్లో వచ్చాయి. నేను మళ్ళీ తర్వాత ఏమనుకున్నానంటే ఏదో ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, షార్ట్ వీడియోస్ వల్ల షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి 4000 వాచ్ అవర్స్ తెచ్చుకొని మానిటరైజేషన్ చేసుకుంటే ఛానల్ ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది అని ఏదో ఒక ఛానల్ వాళ్ళు పెట్టిన వీడియో అయితే నేను చూశాను. అందుకు అప్పటి నుంచి డే బై డే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్కి వచ్చినంత ఫాస్ట్గా వ్యూస్ లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు రావు. లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావాలంటే చాలా టైమే పడుతుంది. నేను ఇప్పుడు దగ్గర లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయబట్టి 1.5 మంత్ అయితే అయ్యింది. ఇప్పటికైతే నాకు వ్యూస్ లాంగ్ వీడియోస్కి 1K ప్లస్ 2K అలా అయితే వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ వ్యూస్. అంటే లాంగ్ వీడియోస్కి ప్లస్ షార్ట్ వీడియోస్కి డిఫరెంట్ ఏంటి అంటే, షార్ట్ వీడియోస్కు సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా అవుతారు. అలా అని లాంగ్ వీడియోస్కు అని కాదు. షార్ట్ వీడియోస్కి వచ్చినంత మంది సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్కి అయితే రారు. ప్లస్ వ్యూస్ కూడా అంతే. షార్ట్ వీడియోస్కి వచ్చినన్ని వ్యూస్ లాంగ్ వీడియోస్కు అంత త్వరగా రావు. ఈ రెండిటికి ఇదైతే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడైతే నాకు లాంగ్ వీడియోస్ కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతలా ఆదరిస్తూ పాజిటివ్గా మెసేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలా అని సబ్స్క్రైబర్స్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళని చెడ్డాని కాదు. అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అయితే మన ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అయితే అవుతుంది. మన ఛానల్ మానిటరైజేషన్కి దగ్గరలో అయితే ఉందని చెప్తాను. బట్ తర్వాత మానిటరైజేషన్ అయిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఏంటి అని. బట్ ఇప్పుడైతే ఇంకా మానిటరైజేషన్ కాలేదు. నేను లాంగ్ వీడియోస్ ద్వారా మానిటరైజేషన్ చేసుకోవాలని అయితే వెయిట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ వల్ల కాదు. అందుకని కొంచెం టైం అయితే పడుతుంది. దగ్గరలో అయితే ఉన్నాను. తర్వాత మానిటరైజేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆ విషయం కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ముందు 4000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి అయ్యారు, ఆ వీడియోకి ఎన్ని లక్షలు వ్యూస్ వచ్చాయి, మీరు ఆ వీడియోకు ఏ కంటెంట్ తీసుకొని పోస్ట్ చేశారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదండి నా 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్ జర్నీ అయితే ఇది. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఈ వీడియో తీసిన తర్వాత నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకోవాలి. టైం అయితే అవుతుంది. నేను 10:30 నుంచి 11:30 లోపల రోజు మార్నింగ్ అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బై మిస్టేక్ ఎప్పుడైనా టైం కుదరనప్పుడు ఈవినింగ్ టైంలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా మీరు ఒక టైం అన్నది పెట్టుకోండి. ఖచ్చితంగా మనము ఈ టైం నుంచి ఈ టైం లోపల వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనం కరెక్ట్ టైం పెట్టుకుంటే ఆడియన్స్ కూడా అరే ఈ టైం లోపల ఆమె వీడియో అప్లోడ్ చేస్తుంది, ఈరోజు ఏం అప్లోడ్ చేస్తుందో మనం చూడాలి అని కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు. అలా మనము ఒక టైం అయితే పెట్టుకొని కరెక్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. బట్ ఇంకొకటి ఏంటంటే వైటీ స్టూడియోలో మనము అప్లోడ్ చేసిన వీడియోలు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అన్నీ ఇలా కనిపిస్తాయి. మీరు ఆ టైమింగ్స్ని బట్టి కూడా మీ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఎలా ఏంటి అని ముందు వీడియోస్లో అయితే మీకు మెసేజ్ ఇస్తాను, వీడియోస్ తీస్తాను ఖచ్చితంగా 1 by 1. అది ఈరోజు వీడియో ఇది. తప్పకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ని కంటెంట్ రూపంలో మీకు ఇస్తూ, అలాగే మగ్గం వర్క్ ట్యాజిల్స్ గురించి మంచి ఇన్ఫర్మేషను మీతో కొత్తగా షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.